బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో మహేశ్వరుడు లయకారకుడు. మహాశివుడు హిందువులు ఉన్న ముఖ్యమైన దేవుళ్ళలో ఒకరు. శైవులు లేదా మహాశివుని భక్తులు ఆయనను ఒక మహోన్నతమైన శక్తిగా కొలుస్తారు. ఓంకారం అస్తిత్వానికి ముందు నుండి ఉనికిలో ఉన్న శబ్దమే మహాశివుని మూలం అని చెబుతారు. మొట్టమొదటి దైవ రూపం ఏమిటి అన్న దానిపై హిందూ పురాణాలు కూడా తరచూ వివాదపూరితమైన చర్చగానే మిగిలిన శైవులు మాత్రం మహాశివుడినే మొట్టమొదటి దైవ రూపంగా నమ్ముతారు. శ్రీ ఆదిశంకరాచార్యులు వచ్చిన తర్వాత అద్వైత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ద్వైతం కానిదే అద్వైతం. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒకటి. శివకేశవులు ఇరువురు ఒక్కటి అని చాటి చెప్పేదే అద్వైత సిద్ధాంతం. ఈ విశ్వంలో మొట్టమొదటి మరియు అత్యంత శక్తివంతమైన దేవుడిగా నమ్మబడే మహాశివుడు నిరాకారుడు, లింగాకారుడు మరియు అనంతుడు. సృష్టిలోని పంచభూతాలైన పృథ్వీ, గాలి, నీరు, అగ్ని, ఆకాశాలకు పరమశివుడు అధ్యక్షుడు. ప్రకృతిలోని ఈ రూపాలు అన్నీ కలిపితేనే శివలింగం అంటారు. శివపురాణం ప్రకారం మహాశివునికి 64 రూపాలు ఉన్నాయి. శివలింగం అత్యంత సాధారణంగా గుర్తించబడే మహాశివుని రూపం. 64 రూపాలలో సాధారణమైన మనుషులమైన మనకు చాలా వరకు తెలియవు. శివుడు ఏ రూపంలో ఉంటే విశ్వానికి ఎలా ప్రయోజనం చేకూరుతుందో వివరిస్తారు. ఈ విషయం తెలియని వారు శివుని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేరు. అనేక రూపాలలో 25 అత్యంత ముఖ్యమైనవిగా పరిగణింపబడ్డాయి. అవి భోగ, యోగ మరియు వీర అనే 3 మార్గాలలో ఒకటిగా ఉంటాయి. ప్రపంచంలోని ప్రతిదీ దాని ఉనికి మరియు కొనసాగింపు భగవంతుడికి రుణపడి ఉంటుంది. అన్ని జీవులు తన నుండి తమ జీవనోపాధిని తీసుకుంటాయి. భగవంతుడు యోగ రూపంలో ఉన్నప్పుడు ఆయన పక్కన పార్వతీదేవి లేకుండా ఉంటాడు. దక్షిణామూర్తి శివుని స్వరూపము ఇది యోగ రూపంలో ఉందని చెప్పవచ్చును. జ్ఞానం కోసము దక్షిణామూర్తిని పూజిస్తారు. భౌతిక జీవితానికి అవసరమైన జ్ఞాన సముపార్జన కోసం మరియు ఆధ్యాత్మిక విమానంలో ఒక వ్యక్తికి అవసరమైన జ్ఞానం కోసం అతని ఆశీర్వాదం కోరుకుంటారు. కానీ భగవంతుడు పార్వతీ పక్కన ఉన్నప్పుడు అతని ఏకాంత స్థితి మానవుల జీవితంలో కూడా ప్రతిబింబిస్తుంది. శివుడు దేవితో లేనప్పుడు మానవులు కూడా తమ జీవిత భాగస్వామిపై ఆసక్తి కోల్పోయారని చెబుతారు. భగవంతుడు తన పక్క పార్వతి ఉన్నప్పుడే లోకంలో ఉన్నవారికి ప్రాపంచిక జీవితం పట్ల ఆసక్తి కలుగుతుంది. ఈ లోకంలో సంతానం కలగాలంటే పార్వతీ సహిత శివుడు అవసరం. సోమస్కందుడిగా అతనితో పాటు అతని కుమారుడైన షణ్ముఖుడు కూడా ఉంటాడు. అయితే ప్రభువు ఆదుకునేవాడు మాత్రమే కాదు, అవసరం వచ్చినప్పుడు నాశనం చేసేవాడు కూడా. మన కర్మలకు అనుగుణంగా మన జీవితాన్ని నడిపించేవాడు శివుడు. మన జీవితం కోసం ప్రణాళికలు వేసుకోవచ్చు మరియు అనేక ఆశయాలు కలిగి ఉండవచ్చు. కానీ మన ఆశయాలు నెరవేరతాయా అనేది ఆయన సంకల్పం మరియు ప్రణాళికలపై ఆధారపడి ఉంటుంది. అయితే మన అందరికీ తెలిసే ఆసక్తికరమైన మహాశివుని 6 రూపాల గురించి తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది లింగోద్భవుడు. లింగోద్భవ లేదా కొలతకు అందనివాడు అన్న పరమశివుని రూపం మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి నాడు కనిపిస్తుంది. బ్రహ్మ విష్ణువులకు మహాశివుడే అంతిమ ఆధ్యాత్మిక రూపమని వ్యక్తపరచడం కోసం లింగోద్భవ రూపం ప్రదర్శనమవుతుంది. పురాణాల ప్రకారం లింగోద్భవం అంటే అంతులేని కాంతిపుంజం అని అర్థం. ఆలయంలోని లింగోద్భవ ప్రతిరూపాలలో నిలబడి ఉన్న చతుర్భుజ ఆకారం కనిపిస్తుంది. ఆ ఆకారంలో పై 2 చేతులను ఒక దానిలో లేడి, మరొక చేతిలో గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. మిగిలిన 2 చేతులు భక్తులను దీవిస్తూ ఉంటాయి. ఈ ప్రతిరూపాలు సాధారణంగా శివాలయాల పడమటి గోడలపై కనిపిస్తాయి. ఇక 2వ రూపం నటరాజ స్వరూపం. నటరాజు లేదా నాట్యానికి రాజు రూపంలో మహాశివుడు నాట్య రూపంలో కనిపిస్తాడు. లయకారుడు లేదా విధ్వంసానికి ప్రభువుగా చెప్పబడే శివుడు ఈ రూపంలో జీవన మరణ చక్రమును ప్రతిబింబిస్తాడు. పరమశివుడు తాండవ నృత్యంగా పిలువబడే విధ్వంస నాట్యం చేసేటప్పుడు అందులో జననం, మరణం, పునర్జన్మం సారాంశం కనిపిస్తుంది.
పరమశివుడు ఈ నాట్యం చేసినప్పుడు మెరుపులు మెరుస్తాయి, పెద్ద పెద్ద కెరటాలతో సముద్రాలు పొంగుతాయి, విష సర్పాలు విషం కక్కుతాయి, అగ్నికి అన్ని ఆహుతులవుతాయి. పరమశివుడు ఆనంద నృత్యంగా పిలువబడే సృష్టికారకమైన నృత్యం చేసినప్పుడు ఈ అనంత విశ్వం ప్రశాంతంగా సంపన్నంగా ఉంటుంది. ఇక మూడవది దక్షిణామూర్తి స్వరూపం. దక్షిణామూర్తి లేదా దక్షిణానికి అధిపతి అంటే సత్యమునకు మరియు జ్ఞానానికి ప్రభువు. దక్షిణామూర్తి ప్రతిరూపము శివాలయంలోని దక్షిణ గోడలపై కనిపిస్తుంది. ఈ రూపంలో శివుడు మర్రి చెట్టు కింద పీఠంపై కూర్చున్నట్టు కనిపిస్తాడు. ఆయన ఎడమకాలు ముడుచుకుని ఉండి కుడికాలు ఆపస్మరుడు అనే రాక్షసునిపై ఉంటుంది. ఆయన చేతులలో త్రిశూలం, సర్పం, తాళపత్రం కలిగి ఉంటాడు. ఆయన కుడి చేయి మాత్రం అత్యంత శుభప్రదమైన చిన్ముద్రలో ఉంటుంది. ఆ తరువాత రూపం అర్ధనాదీశ్వర రూపం. అర్ధనాదీశ్వర రూపంలో జీవ సృష్టికి నిదర్శనంగా శివపార్వతులు ఇద్దరూ కలిసి దర్శనమిస్తారు. సాధారణంగా ఈ రూపంలో సగభాగం స్త్రీగాను మరో సగభాగం పురుషునిగాను నిలబడి ఉంటారు. ఈ రూపంలో స్త్రీ పురుషులు ఇరువురు సమానమని, ఎవరు వేరొకరికన్నా గొప్పవారు కాదని ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఒక మంచి పాఠాన్ని కూడా నేర్పిస్తారు. మరొక రూపం గంగాధరుడు. గంగాధర అంటే గంగను పట్టిన లేదా ధరించినవాడు అనర్థం. భగీరథుడు పరలోకం నుండి గంగ కోసం వేచి చూస్తున్న సమయంలో గంగ ఎంతో అహంకారంతో పృథ్వీని నాశనం చేసే శక్తిగల వేగంతో వస్తానని చెప్పింది. అప్పుడు భగీరథుడి విన్నపం మేరకు పరమశివుడు గంగను తన జటాజూటంలో పట్టుకొని భూమిపైకి చిన్న దారగా గంగా నదిగా వదిలాడు. ఈ విధంగా గంగకు అహంకారం నుండి విముక్తి కలిగింది. ఇక వేరొక రూపం భిక్షాటన రూపం. భిక్షాటన అంటే యాచించడం లేదా భిక్షం అడగడం అని అర్థం. కానీ పరమశివుని భిక్షాటన రూపం యొక్క ముఖ్య లక్షణం మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని నిర్మూలించడం. ఈ రూపంలో శివుడు నగ్నంగా మనల్ని ప్రేరేపించే విధంగా కనిపిస్తాడు. చతుర్భుజ సన్యాసిగా కనిపిస్తూ చేతులలో త్రిశూలం, డమరుకం, బుర్రెతో ఉంటాడు. అలాగే కుడి చేతిలో జింకను ఆహారమిస్తూ కనిపిస్తాడు. ఓం నమః శివాయ.